సనాతన దర్శిని ప్రేక్షకులందరికీ నమస్కారం. త్రిమూర్తి స్వరూపుడు శ్రీ గురు దత్తాత్రేయులు కోరి చెంతకు చేరిన మూఢుణ్ణి సైతం బ్రహ్మజ్ఞానిగా మార్చగల కరుణానిధి దత్తుడు. మరి ఆ దత్తాత్రేయునికి గురువు ఎవరై ఉంటారు అని ప్రశ్నిస్తే, తాను ప్రకృతిలో గమనించిన 24 మంది గురువుల నుంచి జ్ఞానాన్ని సంపాదించానని గురు చరిత్రలో పేర్కొంటారు. ఆ 24 మంది గురువులని ఒక్కసారి స్మరించి వాటిని మన నిత్య జీవితంలో పాటిస్తే వాటి నుంచి మనకి కూడా ఎంతో కొంత స్థిరచిత్తత అలవడుతుందేమో. మరి సాక్షాత్తు గురుదేవులే చెప్పిన ఆ 24 రకాల గురువులను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. క్షణమైన తన బాధ్యతని విస్మరించని నిబద్ధత, పరులు కీడు తలపెట్టినా తిరిగి ఆహారాన్ని అందించగల క్షమ, ఎంతటి బాధనైనా ఓర్చుకోగల సహనం భూమికి సొంతం. అందుకే వారు భూమిని కూడా గురువుగా స్వీకరించారు. ఇక గాలి, తనలో ఎన్ని భావాలు మెదులుతున్నా వేటిని అంటిపెట్టుకొని ఉండకుండా తన నిజస్వరూపంలోనే నిలిచి ఉండటం, ప్రాపంచిక వస్తువాసనలకు అతీతంగా మనసుని స్వేచ్ఛగా స్వచ్ఛంగా నిలుపుకోవడం గాలి ప్రత్యేకత. ఇక ఆకాశం, తనలోని ఆత్మకు ఎలాంటి ఎల్లలు లేవన్న సత్యాన్ని గ్రహించడం, అనంతంగా వ్యాపించి ఉన్న ఏ వస్తువుని సొంతం చేసుకోకపోవడం, అనంతమైన భగవతత్వాన్ని గ్రహించడం అనేది ఆకాశం సూచిస్తుంది. నీరు అనేది తన చెంతకు ఎలాంటి వారు వచ్చినా కూడా పక్షపాతం లేకుండా ఆదరించడం, స్వచ్ఛత అనే సహజ గుణాన్ని కాపాడుకుంటుంది. అందుకే నీరు కూడా గురువుగా స్వీకరించారు. ఆ తరువాత నిప్పు, జ్ఞానం అనే అగ్నిలో ఈ లోకంలోని అజ్ఞానాన్ని పాపకర్మలని దహించివేయడం, తన చుట్టూ ఉన్న లోకాన్ని ఆ జ్ఞానాగ్నితోనే పరిశీలించడం అనేది నిప్పుకు సూచన. చంద్రుడు, చంద్రుని మీద పడే నీడలోని మార్పుల కారణంగా అది పెరుగుతున్నట్లుగానో తరుగుతున్నట్లుగానో కనిపిస్తుంది. కానీ చంద్రుని నిజరూపంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. జనన మరణాలకు అతీతంగా ఆత్మ కూడా అంతే నిశ్చలంగా ఉంటుంది. అలా ఉండాలి అనేది దత్తుడు చెబుతున్నారు. సూర్యుని చుట్టూ ప్రతిబింబం ప్రతి నీటి మడుగులోనూ కనిపిస్తుంది. కానీ సూర్యుడి మాత్రం ఒక్కడే. ఆత్మ కూడా వేర్వేరు శరీరాలలో జీవిస్తున్నట్లు తోచినా దాని మూలం ఒక్కటే. అలాగే పరమాత్మ కూడా ఒక్కడే అన్న భావన కలిగి ఉండాలి. ఇక పావురాళ్ళు, ఒక పావురం వలలో చిక్కుకుంటే దాని తోటి పావురం కూడా అదే వలలోకి వెళ్ళి చిక్కుకునేందుకు ఇష్టపడుతుంది. ప్రాపంచిక బంధాలు ఎంత మోహపూరితంగా ఉంటాయో ఈ పావురాళ్ల తీరు తెలియచేస్తుంది. అందుకే మోహపూరితంగా ఉండకూడదు అని తెలియచేస్తున్నారు. ఇక కొండ చిలువ, తన దగ్గరకు వచ్చినదేదో తిని దానినే అరాయించుకుంటూ తృప్తిగా ఓ చోట పడి ఉంటుంది కొండ చిలువ. అంతేకాని ఆహారం కోసం అటూ ఇటూ పరుగులు తీయదు. అలాగే మనిషి కూడా కోరికల వ్యామోహంలో పడకూడదని భావన. తుమ్మెద, తేనె ఎక్కడ ఉంటే అక్కడికి తుమ్మెద చేరుకుంటుంది. ఒక పువ్వుని గ్రోలినంత మాత్రాన అది తృప్తి పడిపోదు. మనిషి కూడా అంతే. జ్ఞానం ఎక్కడ ఉంటే అక్కడికి చేరుకుంటూ ఉండాలి. అంతేకాదు, తేనెటీగలు నానా కష్టాలు పడి తేనెని సేకరిస్తాయి. కానీ వాటిని ఏ ఎలుగుబంటో వేటగాడో హరించుకుపోతాడు. అవసరానికి మించి దాచుకునే ధనం పరుల పరం కాక తప్పదు. ప్రాపంచిక సంపదని ప్రోధి చేసుకుంటే దుఃఖమే మిగులుతుంది. అందుకే అత్యాశతో ఉండకూడదని భావన. ఇక ఆడ ఏనుగుని చూసినంతనే ఏనుగు వెనక ముందు ఆలోచించకుండా వెళ్ళి ఉచ్చులో కూరుకుపోతుంది. మోహం, కామం ఎంతటి వాడినైనా బలహీనుడిగా మార్చివేస్తాయి. అందుకే వాటిని దగ్గరకు రానివ్వకూడదు అని దత్తులు చెబుతున్నారు. మిగిలిన గురువుల గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి.